ఇమాం మాలిక్ రహిమతుల్లా అలీహి గారు అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును అనుసరించడం గురించి ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ ఇచ్చారంటే, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును పాటిస్తున్నారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును పాటిస్తున్నారో, సున్నతుపై నడుచుకుంటున్నారో, అలాంటి వారు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క పడవ ఎక్కిన దానితో సమానం. మరెవరైతే సున్నతును విడిచిపెట్టారో, సున్నతును వదిలేశారో, సున్నతు పైన నడవలేదో, అలాంటి వారు పడవ ఎక్కకుండా నిలిచిపోయిన వారితో సమానం అన్నారు. అంటే ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు ఈ ఉదాహరణ దేనికి ఇచ్చారో తెలుసా? నూహ్ అలైహిస్సలాం పడవెక్కిన వారు జల ప్రళయం నుండి రక్షించబడ్డారు. అల్లా శిక్ష